రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. 1908వ సంవత్సరంలో మూసీ నదికి భయంకరమైన వరదలు వచ్చి హైదరాబాద్ నగరాన్ని ముంచివేశాయి. ఎంతో ధన ప్రాణ నష్టం జరిగింది. అలాంటి ఆపద కాలంలో ఆయన హైదరాబాద్ నగర ప్రజలకు సహాయపడి నిరాశ్రయులైన వారికి తిండి, వసతి సౌకర్యాలు కల్పించారు. ఎంతోమంది పేద విద్యార్థులను తన ఇంట్లో ఉంచుకుని ఉన్నత చదువులు చెప్పించారు. తెలంగాణలో విద్యా వ్యాప్తికి తన జీవితాంతం ఎంతో కృషి చేశారు ఆయన. ఆ పుణ్యపురుషుడే శ్రీ రావిచెట్టు రంగారావు గారు. శ్రీ రంగారావు గారు శ్రీమతి వెంకమాంబ, శ్రీ నరసింహారావు పుణ్య దంపతులకు 1877వ సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన నల్గొండ జిల్లా దండంపల్లి గ్రామంలో వారి మాతామహుడు అక్కినేపల్లి రంగారావు గారింట్లో జన్మించారు. చిన్నతనంలోనే వీరి తల్లిదండ్రులను కోల్పోయారు. అనంతరం ఒంటరి అయిన రంగారావును కొమరగిరి అప్పారావు గారు చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించి 13 సంవత్సరాల వయసు రాగానే ఊటుకూరు వెంకటప్ప కుమార్తె లక్ష్మీనరసమ్మ గారితో వివాహం జరిపించారు. యుక్త వయస్కుడైన తర్వాత తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు మొత్తం రంగారావు గారికి వచ్చాయి. తండ్రి నుంచి సంక్రమించిన మున్సబుగిరి స్వీకరించి మున్సబుదారు అయ్యారు. తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, ఇంగ్లీష్, సంస్కృతం భాషలు నేర్చుకున్నారు. తెలుగు అంటే వారికి వల్లమాలిన అభిమానం. మత, సాంఘిక రాజకీయాల్లోనూ వారికి మంచి అవగాహన ఉండేది. లక్ష్మీనరసమ్మ గారు కూడా సాంఘిక విద్యా కార్యక్రమాలలో భర్తతో పాటు పాల్గొనేవారు. స్త్రీ విద్యను ప్రోత్సహించడంలో ఇద్దరూ పాటుపడ్డారు. ఆంధ్ర మహిళా సంఘాన్ని స్థాపించిన శ్రీమతి లక్ష్మీనరసమ్మ గారే దాని మొదటి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. శ్రీమంతులలో అరుదుగా కనిపించే వితరణశీలం రంగారావు గారిలో ఎక్కువగా ఉండేది. ఆర్థిక సహాయం ఆశించి తన వద్దకు వచ్చే బాలలందరికీ విద్య చెప్పించేవారు. భాషాభిమానం మిక్కిలిగా గల రంగారావు గారు హైదరాబాదులో ఉన్న భాషా సంస్థలన్నింటిలోనూ సభ్యత్వం తీసుకున్నారు. కొన్ని సంస్థలకు ఎంతో ఆర్థిక సహాయం కూడా చేశారు. కొందరు మహారాష్ట్ర మిత్రుల సహకారంతో దేశంలో ఇంకెక్కడా లేని సంస్కృత భాండాగారాన్ని శ్రీ శంకర భగవత్ పూజ్య పాద గీర్వాణరత్న మంజూష పేరుతో ఏర్పాటు చేశారు. చతుర్వేదాలు, దశోపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, కావ్యాలు, నాటకాలు ఇత్యాది సంస్కృత ప్రబంధాలు ఎన్నో కొనుగోలు చేసి సేకరించి పాఠకుల సౌకర్యార్థం అందులో ఉంచారు. హైదరాబాదులో తెలుగేతర భాషల గ్రంథాలయాలు ఎన్నో ఉన్నా తెలుగు గ్రంథాలయం లేకపోవడం పెద్ద లోటుగా రంగారావు గారు గ్రహించారు. ఈలోగా మునగాల రాజా నాయని వెంకటరంగారావు బహదూరు వారు హైదరాబాదు నగర సందర్శనం గావించడం వల్ల రావిచెట్టు రంగారావు గారికి వారితో స్నేహం కుదిరింది. రాజావారి మంత్రి కొమర్రాజు లక్ష్మణరావు గారు పండితోత్తముడు, మహాపరిశోధకుడు. వారి సలహాను అనుసరించి తెలుగు భాషా నిలయాన్ని స్థాపించాలనే నిర్ణయానికి వచ్చారు. దీనివల్ల తెలుగు భాషా వికాసానికి కృషి చేయవచ్చునని ఆ మూర్తిత్రయం భావించింది. ఈ తరుణంలో విజయనగర సామ్రాజ్య సాహిత్య వైభవాన్ని కళ్ళకు కడుతూ తాజాగా రాబర్ట్ సోవర్ రచించిన ఫర్గాటన్ ఎంపైర్ అనే గ్రంథాన్ని వారు చదివి శ్రీకృష్ణదేవరాయల భాషా సేవకు, వారి కవితా శక్తికి, వారి ఆస్థానంలోని అష్టదిగ్గజాల కవితా సృజనకు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ఆ ప్రభావంతో కొత్తగా వారు నెలకొల్పుతున్న తెలుగు గ్రంథాలయానికి శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం పేరును పెట్టారు. ఇదే నిజాం రాజ్యంలో వెలసిన తొలి తెలుగు గ్రంథాలయం. దీనిని రామ్కోటిలో గల రావిచెట్టు రంగారావు గారి బంగళాలో మొదట స్థాపించడం జరిగింది. తొలి సమావేశానికి పాల్వంచ, భద్రాచలం సంస్థానాధిపతి రాజా పార్థసారథి అప్పారావు గారు అధ్యక్షత వహించారు. ఈ గ్రంథాలయం తొలి అధ్యక్షుడిగా రాజా నాయని వెంకటరంగారావు బహదూర్, కార్యదర్శిగా రావిచెట్టు రంగారావు గారు ఎన్నికయ్యారు. తెలుగు గ్రంథాలయ ఆవశ్యకతను తెలుగు ప్రజానీకానికి వివరించి చెబుతూ మంచి గ్రంథాల సేకరణకు ఉపక్రమించారు. దాదాపు 5 ఏళ్ల పాటు వారు కార్యదర్శిగా ఉండి గ్రంథాలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. కేవలం కార్యదర్శి, కోశాధికారిగానే కాకుండా రంగారావు గారు భాషా నిలయంలో ఉపదేశకుడుగా, విలేకరిగా, ఒక్కోసారి భృత్యుడుగా అన్నీ తానై ఈ అన్ని పనులు ఒక చేతి మీద చేసేవారు. ఈ భాషా నిలయం ప్రేరణతో సికింద్రాబాద్, హనుమకొండ మొదలగు పట్టణాల్లోనూ భాషా నిలయాలు వెలిశాయి. మహారాష్ట్ర తదితర భాషా సంస్థలకి ఇది ఆదర్శంగా నిలిచింది. కానీ శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయానికి సొంత భవనం లేదనే బాధ రంగారావు గారిలో ఉండేది.
త్రిలింగ దేశానికి రాజధానిగా ఉన్న హనుమకొండకు 1, 2 సార్లు వెళ్ళి వచ్చిన రంగారావు గారు అక్కడ స్థానికులతో ముచ్చటించి భాషా నిలయం ఒకదాన్ని ఏర్పాటు చేయడానికి వారికి స్ఫూర్తినిచ్చారు. 1904 జనవరి 26వ తేదీన రాజా నాయని వెంకట్రంగారావు బహదూర్ దోహదంతో రాజరాజ నరేంద్ర భాషా నిలయం నెలకొల్పారు. రాజా నాయని వెంకట్రంగారావు బహదూర్, కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు త్రయం కేవలం కృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం వ్యవస్థాపనలోనే కాకుండా తెలుగు ప్రజానీకాన్ని జాగృతులుగా తీర్చిదిద్దడానికి, వారిలో విజ్ఞాన చంద్రికలు ప్రసరింప చేయటానికి గాను విజ్ఞాన చంద్రిక గ్రంథమాలను ఏర్పాటు చేశారు. ఇలా దేశం కోసం, మాతృభాష కోసం తన సర్వస్వం ధారపోసిన మహనీయుడు శ్రీ రావిచెట్టు రంగారావు గారు కనీసం మధ్య వయస్సు కూడా చేరకుండానే తన 33వ ఏటనే 1910 సంవత్సరం జూలై 3వ తేదీన ఆకస్మికంగా కన్నుమూశారు. రావిచెట్టు రంగారావు గారి జీవిత చరిత్రను ఆదిరాజు వీరభద్రరావు గారు 1910లో జీవిత చరిత్రావళి అనే గ్రంథంలో కథనం చేశారు. ఇది విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి పక్షాన 1911లో ప్రచురితమైంది. రావిచెట్టు రంగారావు గారి దివ్య స్మృతికి మన తెలుగువారందరం నివాళులు అర్పిద్దాం. విషయ సేకరణకు తమ వ్యాసం ద్వారా తోడ్పడిన టి. ఉషాదేవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.